ఓకే. వెల్కమ్ బ్యాక్ అండి. అగైన్ నేను మీ సాయి ప్రసాద్ని టాక్ ఫ్రమ్ అట్లాంటా. సో ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అగైన్ H1B H4 డిపెండెంట్స్, ఎఫ్ వీసా, ఎం అండ్ జే స్టూడెంట్ వీసాస్ అప్లై చేసే వాళ్ళందరికీ కూడా December 3rd అంటే ఈ December 3rd 2025ని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఒక కొత్త అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదల చేసింది. ఇది యాక్చువల్గా December 15th నుంచి ఇది అప్లికేబుల్. 3rd డిక్లేర్ చేశారు, బట్ December 15th నుంచి, అంటే ఇవాళ 22nd, అంటే లాస్ట్ వీక్ నుంచి ఈ లా వచ్చింది. ఏంటి లా ఒకసారి చూద్దాం. ఓకే, H1B వీసా అప్లికెంట్స్ మరియు ఆ డిపెండెంట్స్ H4లు కూడా, అలాగే ఎఫ్ వీసా, ఎం వీసా అండ్ జే వీసా అంటే స్టూడెంట్ వీసా, ఎక్స్చేంజ్ విజిటర్ వీసాస్ అందరికీ కూడా ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ అంటే సోషల్ మీడియా స్క్రీనింగ్ మ్యాండేటరీ చేశారు. అంటే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వీసా ఇష్యూ చేయాలి అంటే మీకు ఏ సోషల్ మీడియా ఉంటే అది ఫేస్బుక్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఎనీ కైండ్ ఆఫ్ ఏదన్నా సరే, నౌ యుఎస్ గవర్నమెంట్ ఈస్ అఫీషియల్లీ గోయింగ్ టు look into that, the social media accounts. ఎందుకు అంటే ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు అంటే సెక్యూరిటీ కన్సర్న్స్. ఏమవుతుందంటే ఈ మధ్య యూఎస్లోని లాస్ట్ 1-2 yearsలో కొన్ని కేసెస్ తగిలాయి. ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు అమెరికాకి అగెనిస్ట్గా పోస్టులు పెడుతున్నారు, ఇక్కడ మాత్రం చదువుకోవడానికి వస్తున్నారు. సో అది అలా జరగకూడదు కదా. సో అందుకని now US government brought a new rule where they will completely thoroughly check the social accounts, social media accounts. అయితే మీకు ఆ సోషల్ మీడియా సెట్టింగ్లోని ప్రైవేటు పబ్లిక్ అని ఉంటుంది కదా. సో మీరు ఏం చేయాలంటే అందరూ కూడా ఆ సెట్టింగ్ని ప్రైవేట్లో నుంచి పబ్లిక్లో మార్చాలి. అయితే ఇంతవరకు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అన్నది ఎఫ్ వీసా స్టూడెంట్ వీసాకి, ఎం వెకేషనల్ స్టూడెంట్స్ అండ్ జే ఎక్స్చేంజ్ విజిటర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్తగా అంటే December 15th నుంచి H1B H4కి కూడా అటాచ్ చేశారు. అంటే యుఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీసా అనేది ఒక ప్రివిలేజ్, ఇట్స్ నాట్ ఎ రైట్. అంటే చాలామంది స్టూడెంట్ వీసా మీద వచ్చి అమెరికాకి అగెనిస్ట్గా స్లోగన్స్ ఇస్తున్నారు. దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకని now they want to make sure that they are bringing the right people into the country. So డెఫినెట్గా మీరు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మీరు సోషల్ మీడియాలో ఏదన్నా మిస్లీడింగ్ ఏంటంటే చేయకూడదో చెప్తాను చూడండి. సోషల్ మీడియాలో మీరు యాంటీ అమెరికన్ స్లోగన్స్ చేయటం కానీ, లేదా అదే కాదు సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు సపోజ్ ఒక ఎఫ్ఎన్ స్టూడెంట్ ఉన్నాడు, ఎఫ్ఎన్ వీసా వచ్చింది. ఎఫ్ఎన్ వీసా రాగానే లేకపోతే ఎఫ్ఎన్ వీసాకి అప్లై చేయగానే ఫస్ట్ వీళ్ళు సోషల్ మీడియాలో కొడుతుంది ఏంటో తెలుసా? పార్ట్ టైం జాబ్లు ఎన్ని ఉన్నాయి అమెరికాలో. నాకు తెలిసి చాలామంది ఎఫ్ఎన్ వీసాస్ గాట్ రిజెక్టెడ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు దర్ సోషల్ ప్రొఫైల్ వేర్ దే వర్ డిస్కసింగ్ అబౌట్ పార్ట్ టైం జాబ్స్. ఇప్పుడు చదువుకునేవాడికి పార్ట్ టైం జాబ్లు ఎందుకు అంటే హీఈస్ కమింగ్ టు డూ ఇల్లీగల్ జాబ్ అనమాట. సో వీసా రిజెక్ట్ చేస్తున్నారు. సో ఏం చేయకూడదు అంటే, ఒకటి యాంటీ అమెరికన్ స్లోగన్స్ అలాంటివి మీరు చేయకూడదు. సెకండ్, ఇక్కడ పార్ట్ టైం జాబ్లు ఉన్నాయా, లేదా అక్కడ ఏమన్నా నేను వంట పని చేయొచ్చా, ఇలా ఇక్కడ గిన్నెలు తోమచ్చా అని ఉందనుకోండి, మీ వీసా విల్ బి రిజెక్టెడ్. సో వెరీ కేర్ఫుల్. మీరు ఎఫ్ఎన్ వీసాకి కానీ అప్లై చేయాలనుకుంటే మాత్రం, లేదా ఆల్రెడీ మీరు ఎఫ్ఎన్ వీసా మీద ఉన్న మీ సోషల్ మీడియా క్లీన్ చేసుకోండి. ప్రాపర్గా రెగ్యులర్గా ఎలా వాడుకుంటారో అలా వాడుకోండి. ఫేక్ మిస్లీడింగ్ కాంటెంట్లు పెట్టడం, ఫేక్ పెట్టడం, ఏమన్నా ఎనీథింగ్ ఎనీ రిస్కీ థింగ్స్ ఇలాంటివి ఏవి చేయకండి. చేశారా ఆల్రెడీ మీకు అప్రూవ్ అయి ఉన్న F1 కూడా క్యాన్సిల్ చేస్తారు. నాట్ జస్ట్ F1, H1 కానీ H4 కానీ ఏమన్నా సరే. సో అందుకనే గోయింగ్ ఫార్వర్డ్ జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాయకండి పోస్టులు. బీ కేర్ఫుల్. ఎందుకంటే USCIS is taking very seriously. This is not a joke. Okay.
యు ఆర్ ఇన్ ఇయర్ 2025. సో బీ కేర్ఫుల్. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నేను మాట్లాడతాను. అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ ఎస్పెషల్లీ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎవరన్నా H1Bs మీద ఇక్కడ వర్క్ చేస్తున్న ఫ్యామిలీస్ కానీ, F1 మీద స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సాయి ప్రసాద్ని, డాక్టర్ మాట్లాడతాను.